హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అలంకారాల గురించి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూసుకుందాం. అందులో ఫస్ట్ది అడుగులు తడబడ బుడతడు నడిచెను అనేది అలంకారం అని అడుగుతున్నాడు. ఇక్కడ డా అనేది ఎక్కువసార్లు రిపీట్ అయింది కాబట్టి అది వృత్యానుప్రాస అలంకారం అవుతుంది. నెక్స్ట్ ఒకటి కానీ అంతకన్నా ఎక్కువ అక్షరాలు ఆవృతమైతే అది ఏ అలంకారం అన్నాడు. ఇది వృత్యానుప్రాస అలంకారము. నెక్స్ట్ రెండేసి అల్లుల జంట అర్ధ భేదములతో అవ్యవధానంగా ప్రయోగిస్తే అది ఏది అంటున్నాడు. ఇది అర్థ భేదంతో అన్నాడు కాబట్టి చేకానుప్రాసం అవుతుంది. లేకపోతే తాత్పర్య భేదంతో అన్నాడు అనుకో, అది లాటానుప్రాసం అవుతుంది. నెక్స్ట్ అనాథ నాద నంద నందన నీకు వందనం, ఇది ఏ అలంకారము. ఇది నంద నంద అనేవి వరుసగా వచ్చాయి కాబట్టి ఇది చేకానుప్రాసం అవుతుంది. నెక్స్ట్ ఉపమాన ఉపమేయములకు సాదృశ్యం చెబితే అది ఏ అలంకారం అవుతుంది. సాదృశ్యం అన్నాడు కాబట్టి ఉపమ అలంకారము. నెక్స్ట్ గుణ జాతి క్రియాదులను ఉన్నది ఉన్నట్లుగా చెప్తే అది స్వభావోక్తి అలంకారం అవుతుంది. నెక్స్ట్ ఉత్ప్రేక్ష అలంకారంలో ప్రధానంగా ఉండేది ఊహ అండి. ఉత్ప్రేక్షంలో ఊహ అనేది ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ బింబ ప్రతిబింబ భావం గల అలంకారం ఏది అన్నాడు. బింబ ప్రతిబింబ అనేసరికి మనము దృష్టాంతం అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ పాదాంతం ఒకే ప్రాసాక్షరం ఉంటే అది ఏ అలంకారం అవుతుంది. పాదం యొక్క అంతంలో ఒకే పదాలు ఉంటే అది అంత్యానుప్రాసం అవుతుంది. ఒకవేళ మధ్యలో కనుక ఉంటే అది అంతఃప్రాస అవుతుంది. నెక్స్ట్ ఆమె నా పాలిట బాల విజ్ఞాన సర్వస్వం, ఇందలి గల అలంకారం ఏది. ఆమె నా పాలిట బాల విజ్ఞాన సర్వస్వం, ఇది రూపక అలంకారం అవుతుంది. సో ప్రతి వారికి ఒక ప్రతి ఉచితం, ఈ వాక్యంలో గల అలంకారం వచ్చేసి యమకము. ఇక్కడ ప్రతి కొంత వ్యవధి కాలంలో వచ్చాయి కాబట్టి యమకాలంకారం అవుతుంది. నెక్స్ట్ వర్ష దారవోలే వచ్చు చీకట్లలో మట్టి దివ్య నిలుచు మాట కల్లా, ఇందులోని ఉపమేయం ఏది అంటే చీకట్లు అనేది ఉపమేయం అవుతుంది. నెక్స్ట్ ఉపమాన ఉపమేయములకు అభేదం చెప్పుటను ఏమంటారు. ఉపమాన ఉపమేయములకు అభేదం చెప్పుటనే రూపకాలంకారం అవుతుంది. నెక్స్ట్ శ్రీనాథు వర్ణించు జివ్వ జివ్వ, ఈ వాక్యంలోని గల అలంకారం వచ్చేసి ఇక్కడ జివ్వ జివ్వ అనేది చివరిలో ఉన్నాయి కాబట్టి లాటానుప్రాసం అని గుర్తుంచుకోండి. తాత్పర్య భేదంతో రెండు చివరగా ఉండి పక్క పక్కనే ఉండే దాన్ని లాటానుప్రాసం అంటారు. నెక్స్ట్ ఉపమేయానికి ఉపమానానికి గల సంబంధాన్ని చెప్పే పదం ఏది. ఉపమా వాచకం. నెక్స్ట్ రాజు కువలియానందకరుడు, ఇందులోని గల అలంకారం ఏది. శ్లేష అలంకారము. నెక్స్ట్ పద్యపాదం చివర విడిచిన పదభాగాన్ని అవ్యవధానంగా రెండవ పాదం మొదట గ్రహిస్తే అది ముక్త పదగ్రస్తము అవుతుంది. నెక్స్ట్ పైకి నింద లోపల స్తుతి ఉండే అది ఏ అలంకారం అవుతుంది. వ్యాజస్తుతి అలంకారము. లోపల నింద పైకి మంచిగా మాట్లాడితే అది వ్యాజస్తుతి అలంకారం అవుతుంది. సామాన్యాన్ని విశేషంతో కానీ విశేషాన్ని సామాన్యంతో కానీ సమర్థించి చెప్తే అది అర్ధాంతరన్యాస అలంకారం అవుతుంది. నెక్స్ట్ వస్తువు స్థితిని అధికం చేసి చెప్పే అలంకారం ఏది. వస్తువు స్థితిని అధికం చేసి చెప్పే అలంకారము అతిశయోక్తి అలంకారము, ఉన్నదానికంటే ఎక్కువగా చెప్పడము. నెక్స్ట్ అర్థభేదం లేకుండా తాత్పర్య భేదం గల శబ్దాలంకారము ఏదంటే లాటానుప్రాసం. లత అని గుర్తుంచుకోండి. లాతానుప్రాసం ఇది తాత్పర్య భేదంతో వస్తుంది. నెక్స్ట్ ఒక వ్యక్తిని ఒకే వ్యక్తి అనేక విధాలుగా తలచిన అది ఏ అలంకారం అవుతుంది. ఉల్లేఖనము. ఉపమా అలంకారంలోని 4 ధర్మాలలో ఏదైనా ఒక ధర్మం లోపిస్తే అది ఏ అలంకారము. లుప్తోపము అవుతుంది. నెక్స్ట్ ఉపమేయంలో ఉపమాన ధర్మాన్ని ఆరోపిస్తే అది రూపక అలంకారం అవుతుంది. నెక్స్ట్ దిక్కరని బృందం ఒక్కటి ఈనిన పిల్లలు దివి బ్రసరిల్లెననగా, ఇందులోని అలంకారం ఏదంటే ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది. ఊహ. ఇక్కడ ననగా ఓలే వల అనగా అలాంటి పదాలు వస్తే ఉత్ప్రేక్ష అలంకారము అని ఈజీగా గుర్తుపట్టవచ్చు. నెక్స్ట్ కావ్యానికి శోభ తెచ్చే ఏది అంటే అలంకారము. కావ్యానికి శోభ అంటే అందం తెచ్చేది అంటే అలంకారము. నెక్స్ట్ ఒక పదానికి పెక్కు అర్థాలు వచ్చేటట్లు చెబితే అది శ్లేష అలంకారము అవుతుంది. నెక్స్ట్ అర్థభేదం గల పదము అనేక పర్యాయములు వస్తే అది యమకం అవుతుంది. అర్థభేదం గల అనేక పర్యాయాలు వస్తే అది యమక అలంకారం అవుతుంది.
నెక్స్ట్ అవధారణ పూర్వపద కర్మాధారమునకు గల మరొక పేరు వచ్చేసి రూపకము. అవధారణ పూర్వపద కర్మాధారయము రూపక అలంకారము. నెక్స్ట్ నీ హరవార వారి బెరసి తత్పాద లేపంబు గరిగిపోవుట ఎరుగా దద్దరణీశ్వరుడు దైవకృతంన కిలన సాధ్యంబు దలిగల అలంకారం వచ్చేసి అర్ధంతరన్యాస అలంకారము అవుతుంది. ఇవి అలంకారాల గురించి ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్. వీడియోలో నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.